ఆ జిల్లాలో సీనియర్ నాయకులకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారా? ఎన్నికల్లో టికెట్లు అందరికంటే ముందు తమకే కన్ఫర్మ్ అవుతాయని అనుకుంటే ఇంకెవరికో ప్రకటిస్తున్నారా? పరిస్థితిని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారా? దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తే జరుగుతున్న పరిణామాలు అర్థం కావడం లేదా? చంద్రబాబు వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదు? అసలు వారికి సీట్లు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ టికెట్ కేటాయింపుపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి మొదటికే మోసం తెచ్చేలా కనిపిస్తోందట. సీనియర్లకు టికెట్లు కేటాయించకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తూ పోతుండడం కొందరికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పార్టీలో దశాబ్దాల తరబడి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పనిచేస్తున్న వారిని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవిందు, గండి బాబ్జీ వంటి నాయకులకు టికెట్లు కేటాయించకపోవడం పట్ల గందరగోళం ఏర్పడింది. అనకాపల్లి ఎంపీ టికెట్ తన కుమారుడు విజయ్కి ఇవ్వాలంటున్న అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన కుమారుడికి మాత్రం టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో అయ్యన్న కూడా చంద్రబాబుపై అలకబూనినట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పటి వరకు టికెట్ కేటాయించలేదు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలని చంద్రబాబు కోరారు. కానీ చీపురుపల్లి వెళ్లబోనని గంటా స్పష్టం చేశారు. గంటా భీమిల నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అక్కడ సైలెంట్ గా పని చేసుకుంటున్నారట. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి సీటు ఆశించారు. ఆ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో బండారుకు నిరాశ తప్పలేదు. మరో నియోజకవర్గంలో అవకాశం ఇస్తారని భావించినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఆయన కూడా తీవ్ర మనస్తాపంతో ఇంటికే పరిమితమయ్యారు. బండారుకు టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా ఫలితం లేదు. బండారు భవిష్యత్ ఏంటన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు 4 ఏళ్లుగా పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయనకు గెలిచే అవకాశం ఉందని సర్వేలు కూడా వచ్చాయి. పొత్తులో భాగంగా సీట్ను జనసేనకు కేటాయించడంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. జనసేన నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రచారం ప్రారంభించారు. పీలా గోవిందు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరినా ఫలితం లేకపోయింది. అనకాపల్లి ఎంపీ టికెట్ పైన తన పేరును పరిశీలించాలని కోరుతున్నారట. మాజీ మంత్రి బండారు సైతం అనకాపల్లి ఎంపీ సీటుపై మనసు పడ్డారు. ఈ సీటు కోసం కూడా పొత్తులో బీజేపీకి వెళుతుందని సమాచారం. మరో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత 2-3 ఏళ్లుగా తానే అభ్యర్థుల్ని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో గండి బాబ్జీకి గండిపడింది. వైసీపీ నుంచి జనసేనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్కు టికెట్ కేటాయించడంతో బాబ్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత కొంత శాంతించినా ఎన్నికల్లో సహకరిస్తారా అనే అనుమానాలు ఉన్నాయట. పొత్తులో చిత్తైన నాయకులంతా తీవ్ర మనోవేదనలో ఉన్నారు. పైకి నవ్వుతూ కనిపించినా తమ తలరాతలు మారిపోవడంతో భవిష్యత్ ఏంటో అర్థం కాక కలవరపడుతున్నారట. టీడీపీ బీజేపీతో పొత్తుల భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు 18 మంది అభ్యర్థులపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఇందులోని 7 స్థానాలను పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. 11 స్థానాలకు సంబంధించి ఆయా అభ్యర్థులను పిలిచి వారికి విధి విధానాలు తెలియజేసి ప్రచారం చేసుకోవాలని పచ్చజెండా ఊపారు. జనసేన పోటీ చేయబోయే మరో 3 స్థానాల్లో అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లా, పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం శాసనసభ నియోజకవర్గం జనసేనకు దక్కింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారు. చిత్తూరు నుంచి వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న ఆరిని శ్రీనివాసులు జనసేనలో చేరి తిరుపతి శాసనసభ స్థానం అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. దీనిపై తిరుపతి నియోజకవర్గ పార్టీ శ్రేణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్థానిక నాయకులను మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. అందరూ కలిసి పనిచేయాలని ఉద్బోధించారు.
స్థానికేతర అభ్యర్థి కావడంతో టీడీపీ బీజేపీల నుంచి కూడా సహకారం లభించడం లేదని పార్టీ నాయకులు నాగబాబుకు తెలిపారు. దీంతో మరోసారి సర్వే చేసి అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అక్కడి నుంచి హరిప్రసాద్, కిరణ్ రాయల్, తేదాపాలో ఉన్న మరో 2 నాయకులు జనసేన నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. సీటు ఇస్తే జనసేనలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనలో ఉన్న ఒక యువ నాయకుడు, ఆ 2 టీడీపీ నాయకులు ఓ అంగీకారానికి వచ్చి తమ ముగ్గురిలో ఎవరికిచ్చినా సహకరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్టుగా సంకేతాలు పార్టీకి పంపుతున్నారు. మరోవైపు చూసినట్లయితే మచిలీపట్నం ఎంపీ స్థానానికి బాలశౌరిని దాదాపు ఖరారు చేశారు. అయితే ఆయనను అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అమలాపురం పార్లమెంటు ఎన్నికలు దాయిదుల పోరును తలపిస్తుందా? గెలుపుపై ఎవరి ధీమా వారిదేనా? కోనసీమ జిల్లా ప్రజలకు 2 అభిమాన నాయకులే కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? 2 ముఖ్య నేతల బలబలాలు ఎలా ఉన్నాయి? ఎవరు ఆ నాయకులు? చూద్దాం. అమలాపురం లోక్సభ కోనసీమలో కీలక నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ చైతన్యం కలిగిన రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ వైసీపీదే ఎంపీ సిట్టింగ్ స్థానం. చింత అనురాధ గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో మాత్రం అనురాధను కాదని రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ కు టికెట్ ఇచ్చింది అధికార పార్టీ. ఆయన గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీలో చేరి మళ్లీ అసెంబ్లీకి పోటీ చేద్దామని అనుకున్నా లెక్కలు మారిపోయాయి. అధిష్టానం అమలాపురం ఎంపీగా పోటీ చేయాల్సిందేనని చెప్పేస్తుంది. ఇంకోవైపు గత ఎన్నికల్లో ఓడిన గంటి హరీష్ మాథుర్ మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. హరీష్ మాథుర్ ఎవరో కాదు, దివంగత స్పీకర్ బాలయోగి కుమారుడు. బాలయోగికి ఇప్పటికే కోనసీమ ప్రాంతంలో మంచి పేరుంది. ఆయన తనయుడిగా హరీష్ కు గుర్తింపు ఉన్నా గత ఎన్నికల్లో బలమైన పార్టీలు వేరువేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలి స్వల్ప తేడాతో ఓడిపోయారు హరీష్. ఇప్పుడు మాత్రం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో వైసీపీపై పైచేయి సాధించి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో అడుగు పెడతాననే ధీమాతో ఉన్నారు. అమలాపురం పార్లమెంటు గత ఎన్నికల బలాబలాలను పరిశీలిస్తే వైసీపీకి 4,45,313 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి హరీష్ కు 4,45,347 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికలలో జనసేన నేత డిఎంఆర్ శేఖర్ కు 2,54,848 ఓట్లు, కాంగ్రెస్ నేత జంగా గౌతమ్ కు 7,878 ఓట్లు వచ్చాయి. అప్పుడు వేర్వేరుగా పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు కలవడం, రెండో వైపు వైసీపీ సంక్షేమ కార్యక్రమాలపై జనాల్లో బాగా చర్చ సాగుతుండటంతో ఈ దఫా పోరు బలంగా ఉంటుందని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో లెక్కలు చూస్తే టీడీపీ, జనసేన భారీగానే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 2 పార్టీలు కలిశాయి. ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంది. అందుకే టీడీపీ ఈ సీటుపై అంచనాలు పెంచుకుంది. అయితే వైసీపీ నుంచి బరిలో ఉన్న రాపాక సైతం బలమైన నాయకుడే. ఈ ప్రాంతానికి పెద్దగా పరిచయం అక్కర్లేని లీడర్. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేయడంతో కొంత పట్టు సాధించారు. దీనికి తోడు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో ఎస్సీ ఓటు బ్యాంకు సాలిడ్ గా వైసీపీకి పడుతుందనే అంచనాలు అధికార పార్టీలో ఉన్నాయి.